ఓం గం గణపతయే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ గాయత్రి స్పిరిచువల్ ఛానల్లో ఈ రోజు నుంచి మనకు న్యూమరాలజీ గురించి ప్రతిరోజు కూడా ఎపిసోడ్లు వస్తుంటాయి. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో ఏవైతే అంకెలు ఉంటాయో మన యొక్క దైనందిన జీవితంలో ఆ యొక్క అంకెల ప్రభావం కూడా ఉంటుంది అని చెప్పేసి మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అంకెల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే 1 నుంచి 9 వరకు మనకు అంకెలు ఉంటాయి కదా. ప్రతి ఒక్క నెంబర్ కూడా నవగ్రహాలలో ఒక గ్రహానికి ఇండికేషన్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు 1వ నెంబర్ సూర్యుణ్ణి, 2వ నెంబర్ చంద్రుణ్ణి, 3 బృహస్పతిని, 4 రాహువును, 5 బుధుణ్ణి, 6 శుక్రుణ్ణి, 7 కేతువును, 8 శనీశ్వరుణ్ణి, 9 కుజుణ్ణి సూచిస్తుంది. ఈ విధంగా ఈ యొక్క నవగ్రహాలు ప్రతి ఒక్క నెంబర్ను కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నవగ్రహాల ప్రభావం మన యొక్క జీవన విధానం మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. ఈ యొక్క నవగ్రహాల ఆధారంగా మన యొక్క జన్మదిన సంఖ్య ఏదైతే ఉందో, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటాం కదా, డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఏదైతే ఉందో ఆ యొక్క డేట్ను బర్త్ నెంబర్ అని చెప్పేసి అంటాము. ఉదాహరణకు మన యొక్క బర్త్ డేట్ 2 అయినట్లయితే ఆ యొక్క వ్యక్తి బర్త్ నెంబర్ 2 అవుతుంది. అలాగే బర్త్ డేట్ 15 అయిందనుకోండి, అతని యొక్క బర్త్ నెంబర్ వచ్చేసి 1 + 5 6 అవుతుంది. డేట్, మంత్ అండ్ ఇయర్ మొత్తము కూడా కలిపినట్లయితే వచ్చే ఒక సింగిల్ డిజిట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ను మనం డెస్టినీ నెంబర్ అని చెప్పేసి అంటాము. మన యొక్క బర్త్ నెంబరు మరియు డెస్టినీ నెంబర్ మీద మన యొక్క జీవన విధానం ఉంటుంది అని చెప్పేసి సంఖ్యాశాస్త్రపరంగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా న్యూమరాలజీ ప్రకారము అంకెల ప్రభావం జీవితంపై ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాతి ఎపిసోడ్లలో తెలుసుకుందాము. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. స్వస్తి.